నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో వ్యవసాయ మార్కెట్లో గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారుల వేలాది కోట్ల కుంభకోణంపై ఏసీబీ విచారణ చేపట్టి బ్యాచ్లపై చర్యలు చేపట్టాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మలక్పేట కళ్యాణ్ నగర్లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సుమారు 1000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. నాటి సంబంధిత మంత్రి ఎమ్మెల్యేలు పాత్ర ఉందని ఆరోపించారు. అధికారుల అక్రమ డెప్యుటేషన్లు సంవత్సరాలుగా బదిలీలు లేకుండా తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మార్కెట్ యార్డ్ల నిర్మాణాల కాంట్రాక్టులలో గోల్మాల్, కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల జారీలో చేతివాటం ప్రదర్శించారని వివరించారు. జంట నగరాల్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 2015 ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్స్ పథకంలో సుమారు 100 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. రైతులను అన్యాయం చేసిన అధికారులు గత ప్రభుత్వం ప్రజాప్రతినిధుల వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు చింతలపాలెం మండలంలో ఏరువాక పున్నమి సందర్భంగా ఏరువాక పండుగను రైతులు జరుపుకున్నారు. అన్నదాతలు తొలిసారిగా భూక్షేత్రంలో నాగలి పట్టి దున్నే ముందు భూమి పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం ప్రకారం వర్ష ఋతువులో జ్యేష్ఠ పౌర్ణమి రోజున పూజలు నిర్వహిస్తారు. ఆ పున్నమి రోజున ఏరువాక పర్వదినంగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమంతో ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంలో పొలం పనులు ప్రారంభం చేస్తారు. ఇక ఆడపడుచులు పుట్టింటికి వచ్చి ఆనందంగా గడుపుతారు. ఎడ్లను అలంకరిస్తారు. ఏరువాక పర్వదినాన ఇక కర్షకుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో సర్వే చలాన కట్టేందుకు సచివాలయం వెళ్లిన భార్యాభర్తలపై సచివాలయ సిబ్బంది దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్వీకరించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని ఏతూరు సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం చిన్ననల్లూరిపల్లి గ్రామానికి చెందిన కౌసల్య, లక్ష్మీపతి దంపతులు చలానా కట్టేందుకు వెళ్లారు. ఇక సచివాలయ సిబ్బంది నిరంజన్ రెడ్డి సర్వే చలానా కట్టేందుకు వచ్చిన భార్యాభర్తలపై దాడి చేసి సచివాలయం నుంచి బయటకు గెంటేశాడు. బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాలి కౌసల్య తమ ఆవేదనను మీడియా ముందు వ్యక్తపరిచారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని శీలంవారిపల్లె 2వ వార్డులో కౌన్సిలర్ వరలక్ష్మి భర్త నరసింహ ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ చేరి వైద్యం చేయించుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. కార్యకర్తల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి స్థానిక వైసీపీ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్న కృష్ణారెడ్డి, వెంకట సుబ్బయ్య, చెన్నయ్య, సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్ రత్నం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి బాలుర ఉన్నత పాఠశాల మాస్టర్ శివప్రసాద్ యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, యోగా అవసరమని అన్నారు. శరీరానికి మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడంలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతిరోజు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని తెలియజేస్తూ యోగా వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ, యోగాసనాల గురించి వివరంగా చెప్పారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ తెల్లారి రత్నం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం వలన మానసిక ప్రశాంతతలో ఎంతగానో ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దుకై విద్యార్థులు దీక్ష చేపట్టారు. 24 లక్షల విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇక నీట్ స్కామ్పై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. 24 గంటల్లో మోడీ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, టీడీపీ విధ్వంస పాలన మొదలైందని వైఎస్ఆర్సీపీలో మండిపడుతోంది. తాజాగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. శనివారం వేకువజాము నుంచి పోలీసుల పహారాలో ఈ ప్రభుత్వం దమనకాండ కొనసాగింది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్లే దారిలో ఉంది. అయితే ఈ ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రొక్లైన్లలో బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. ఇక 2 గంటల్లో మొత్తం కూల్చివేత జరిగింది. అదే సమయంలో ఆ ప్రాంతానికి నేతలు, కార్యకర్తలు ఎవరిని వెళ్లనివ్వకుండా గేట్లు వేసి మరీ భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో చట్టాన్ని మీరు వ్యవహరించవద్దని కోర్టు సిఆర్డీఏకు సూచించింది కూడా. ఇదే విషయాన్ని సిఆర్ఏ కమిషన్ దృష్టికి వైఎస్ఆర్సీపీ న్యాయవాది తీసుకువెళ్లారు. అయినా కూడా మున్సిపల్ అధికారుల సాయంతో సిఆర్డీఏ ఈ కూల్చివేతలు జరిపింది. మరోవైపు సిఆర్డీఏ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. టీడీపీ ప్రభుత్వం పెద్దలు రోజా ఈ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందనే ఈ కూల్చివేతకు పాల్పడ్డారని, ఏపీని మరో బీహార్గా మారుస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, పైగా ఇది కోర్టు ధిక్కారానికి కిందికే వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దామని వైఎస్ఆర్సీపీ చెబుతోంది.